దర్శక మిత్రులు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అగ్రి స్టూడెంట్ లోకేష్ యూట్యూబ్ ఛానల్. మన కోస్తా జిల్లాలో అయినటువంటి జిల్లాల్లోని విజయనగరం జిల్లా అనేది మొక్కజొన్న అనేది ఎక్కువగా పండించడం జరుగుతుంది అనమాట. సో వచ్చేసరికి మొక్కజొన్న పండిస్తున్న రైతులు మొక్కజొన్నలో కలుపు నివారణకి ఏ మందు కొట్టాలనేది కొంచెం ఐడియా అనేది ఉండట్లేదు అనమాట. సో వచ్చేసరికి ఈరోజు మొక్కజొన్నలో ది బెస్ట్ 2 కెమికల్స్ ఏంటి, 2 హెర్బిసైడ్స్ ఏంటి అనేది అయితే మాత్రం మనం బ్రీఫ్ గా డిస్కషన్ అనేది చేసుకుందాం అనమాట. సో వచ్చేసరికి కెమికల్స్, ఈ కలుపు మొక్కల నివారణకి కెమికల్స్ అనేవి మొక్కజొన్న ఏం కొట్టాలి. సో వచ్చేసరికి ఈరోజు అయితే మాత్రం నేను 2 కెమికల్స్ చెప్తానమాట. మొక్కజొన్నలో గడ్డి నివారణకి 2 కెమికల్స్ చెప్తానమాట. 2 కెమికల్స్ ఏంటంటే, మొదటి కెమికల్ వచ్చేసరికి బయర్ కంపెనీ వారి యొక్క లోడిస్ అండ్ రెండో కెమికల్ వచ్చేసరికి సింజెంటా కంపెనీ వారి యొక్క కెలరీస్ ఎక్స్ట్రా. ఈ 2 కెమికల్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అండ్ దీనికి టెక్నికల్ ఏంటి, ఏ విధంగా కొట్టాలి, దాని డోసేజ్ ఎంత అండ్ మనకి ఏ ఏ డోసేజ్ లో కొట్టాలి అండ్ ఏ రేట్లు దొరుకుతుంది అనేది అయితే మాత్రం ఫుల్ గా తెలుసుకుందాం అనమాట. సో వచ్చేసరికి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడడానికి అయితే మనం ట్రై చేయండి. అండ్ ఫస్ట్ గా వచ్చేసరికి మనకి మొక్కజొన్నలో కలుపు నివారణకి మొదటి కెమికల్ ఏంటంటే మనకి ఈ 2 కెమికల్స్ కూడా ఒక టగ్ ఆఫ్ 4 కెమికల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే దేని సత్తా దానికి ఉంటది అనమాట. సో మొదటగా అయితే మాత్రం మనం లాడిస్ కోసం తెలుసుకుందాం. బేర్ కంపెనీ యొక్క లాడిస్ కోసం తెలుసుకున్నట్టయితే మాత్రం ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. బ్రాడ్ అంటే ఏంటంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ రకాలైన కలుపు మొక్కల్ని, పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే ఏంటంటే మనకి కలుపు మొక్క మొలిచిన తర్వాత చంపే గడ్డి మందుని పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అని అంటారు అనమాట. అంటే ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే ఏంటంటే మనకి 2 లేదా అంతకన్నా ఎక్కువ రకాలైన గడ్డి మొక్కలని మనకి ఏంటంటే మొలిచిన తర్వాత చంపే కెమికల్ ని బ్రాడ్ స్పెక్ట్రమ్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అనేది అంటారు అనమాట. దీని యొక్క లాడిస్ యొక్క టెక్నికల్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే టెంబోత్రిన్ అనేది ఏంటంటే 42% ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ మనకి దీంతో పాటు ఈ లాడిస్ తో పాటు మనకి ఏంటంటే ఫూస్ట్ అనే అది ప్యాకెట్ కూడా ఇస్తారన్నమాట. నేను చూపిస్తాను, డిస్ప్లేలో రన్ చేస్తాను. ఈ ఫూస్ట్ అనేది అందులో ఏంటంటే అట్రాజిన్ అనేది ఉంటుంది అనమాట. ఈ 2 మిక్స్ చేసి మనం ఏంటంటే పిచికారీ చేయవలసి ఉంటుంది అనమాట. సో వచ్చేసరికి ఈ లాడిస్ అనే కెమికల్స్ మనం ఏంటంటే మొక్కజొన్న నాటిన 15 రోజుల తర్వాత నుంచి 30 రోజుల లోపు అనేది పిచికారీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిచికారీ చేసే ముందు ఖచ్చితంగా పొలాన్నంతా పదును పెట్టాలన్నమాట. అంటే నీటి తడి అనేది పెట్టుకోవాలన్నమాట. అండ్ మనకి ఈ మందు పిచికారీ చేసిన లాడిస్ అనే కలుపు మందు పిచికారీ చేసిన 4 గంటల వరకు మనకి ఎటువంటి వర్షం అనేది పడకుండా ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే ఈ కెమికల్ యొక్క 100% రిజల్ట్ అనేది మనం తీసుకోగలము. అండ్ మనకి వచ్చేసరికి లాడిస్ అనే కెమికల్ కొట్టిన తర్వాత 4 నుంచి 7 రోజులకి మనకి ఏంటంటే కలుపు మొక్కలు అనేవి చనిపోవడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ క్రమేణి ఆ 7 రోజుల తర్వాత మనకి ఏంటంటే క్రమేణి చనిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ లాడిస్ కెమికల్ యొక్క డోసేజ్ ఎంత అంటే మాత్రం మనకి 115 ml ఒక ఎకరాకి అనమాట. అండ్ మనకు వచ్చేసరికి ఈ లాడిస్ అనేది కెమికల్ కాస్ట్ ఎంత, కాస్ట్ అనేది మనం అయితే మాత్రం ప్రాచుర్యం తీసుకోకండి. వివిధ రకాల మార్కెట్లో వివిధంగా ఉంటుందన్నమాట. సో వచ్చేసరికి నేను యావరేజ్ గా చెప్తున్నాను. ఆన్ యావరేజ్ గా చూసుకున్నట్టయితే మాత్రం మనకి 1450 రూపాయల నుంచి 1500 దాకా ఉండొచ్చు అనమాట. 115 ml బుడ్డి అనేది మనకి 1450 రూపాయల నుంచి 1500 దాకా ఉండొచ్చు అనమాట. ఇది లాడిస్ యొక్క బ్రీఫ్ డిస్కషన్ అనమాట. ఇప్పుడు రెండో కెమికల్ అయినటువంటి సింజెంటా కంపెనీ వారి యొక్క కెలరీస్ ఎక్స్ట్రా అని చూసుకున్నట్టయితే మాత్రం మనం ఈ కెలరీస్ ఎక్స్ట్రా కూడా మనకి ఏంటంటే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది 2 లేదా అంతకన్నా ఎక్కువ రకాలైన కలుపు మొక్కలను నివారిస్తూ ఉంటుంది అనమాట. దీని యొక్క టెక్నికల్ నేమ్ చూసుకున్నట్టయితే మీసోట్రియం అనేది 2.27% ప్లస్ అట్రాజిన్ అనేది మనకంటే 22.7% అనేది ఎస్సీ రూపంలో అనేది ఉంటుంది అనమాట. ఇది ఒక ఈ కెలరీస్ ఎక్స్ట్రా యొక్క గుడ్ క్వాలిటీ ఏంటంటే ఒక మంచి పద్ధతి ఏంటంటే ఇది ఒక న్యాచురల్ కెమికల్ హెర్బిసైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో మీసోట్రియం అనేది ఒక న్యాచురల్ గా దొరికే ఒక మొక్క యొక్క మీసోట్రియం తీసి మనకి ఏంటంటే ఇందులో అట్రాజిన్ కి యాడ్ చేసి కలిపి వేస్తూ ఉంటారు అనమాట. సో వచ్చేసరికి ఒక న్యాచురల్ కెమికల్ హెర్బిసైడ్ అని కూడా దీన్ని అనవచ్చు అనమాట. అండ్ మనకు వచ్చేసరికి ఈ యొక్క కెమికల్ అనేది మనం ఏంటంటే ఖచ్చితంగా మొక్కజొన్న నాటిన 15 రోజుల తర్వాత నుంచి అండ్ మనకు మొక్కజొన్న 30 రోజుల లోపు అనేది మనం పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2 కెమికల్స్ కూడా నీటి పొదన అనేది చాలా అవసరం. ఎందుకంటే నీటి పొదన ఉంటేనే మనకి ఏంటంటే ఖచ్చితంగా కలుపు మొక్క వేరుల ద్వారా ఈ మందు అనేది వెళ్ళి మనకి ఏంటంటే మొత్తం మొక్క అంతా చనిపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది పిచికారీ చేసిన 7 రోజులు, కెలరీస్ ఎక్స్ట్రా పిచికారీ చేసిన 7 రోజుల తర్వాత నుంచి క్రమేణి మొక్కలు తెల్లగా అయ్యి, కలుపు మొక్కలు అనేది తెల్లగా అయ్యి చనిపోవడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మనకు వచ్చేసరికి దీని డోసేజ్ ఎంత అంటే మాత్రం కెలరీస్ ఎక్స్ట్రా డోసేజ్ అనేది ఒక ఎకరాకు వచ్చేసరికి 1400 ml.
ఓకేనండి. ఒక ఎకరాకి 1400 ml పిచికారీ చేసుకోవాలి. అండ్ మన క్యాలరీస్ ఎక్స్ట్రా కాస్ట్ కూడా మనకి ఏంటంటే ప్రాతిపదికన తీసుకోకండి మీరు. ఆన్ యావరేజ్‌గా నేను చెప్తున్నాను అనమాట. మనకు ఖచ్చితంగా 1600 నుంచి 1650 రూపాయలు, 1700 మధ్యలో ఉన్నది నడుస్తూ ఉంటదనమాట. బట్ ఇంకా తక్కువ దొరికినా కూడా గుడ్ అనమాట. తీసుకోండి మీరు ఖచ్చితంగా. ఎక్కువ దొరికినా మరి మనం చేయలేము. మనకి ఎందుకంటే ఇది ఆన్ అండ్ యావరేజ్ ప్రైస్ అంతే తప్పించి కరెక్ట్ ప్రైస్ ఇదే అనేసి అయితే మనం చెప్పలేము. అక్కడ మార్కెటింగ్ కండిషన్ బట్టి, అక్కడ మార్కెటింగ్ ఉండే కంపెనీస్ బట్టి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. మనం చెప్పలేము. బట్ ఆన్ అండ్ యావరేజ్ ప్రైస్ అయితే మాత్రం మీకు చెప్పాను అనమాట. ఇది ఈ రోజు మనం చెప్పుకున్న మొక్కజొన్నలో గడ్డి మందుల యొక్క సమాచారం అనమాట. సో వచ్చేసరికి ఈ 2 కెమికల్స్ కూడా మంచి దమ్మునే కెమికల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. 2 కలుపు మందులు కూడా మంచి దమ్మునే కలుపు మందులు అని చెప్పుకోవచ్చు. ఈ రెండాటిలో ఏ కెమికల్ మీకు దొరికినా కూడా తీసుకొని మీరైతే మాత్రం మొక్కజొన్నలో పంటలో మాత్రమే పిచికారీ చేసుకోవాలి ఇవి. సో వచ్చేసరికి మొక్కజొన్న పంటలో మీరైతే మాత్రం పిచికారీ చేసుకోండి. నేను కొట్టమన్నాను అనేసి మీరు ఎట్టి తీసుకెళ్లి వరి పొలంలో కొట్టారంటే మాత్రం రిజల్ట్ అయితే దెబ్బతింటది. ఖచ్చితంగా మీరు చూసుకున్నట్లయితే నేను మొక్కజొన్న రైతులకు మాత్రమే ఈ వీడియో అనేది చెప్తున్నాను అనమాట. సో వచ్చేసరికి ఈ మొక్కజొన్న పండిస్తున్న రైతులకి అయితే మాత్రం ఈ వీడియో అయితే మాత్రం చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏంటంటే ఎండ్ ఆఫ్ ది వీడియోలో నా నెంబర్ ఇస్తారనమాట, కాంటాక్ట్ నెంబర్. సో వచ్చేసరికి అందులో మీరు ఏంటంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చెప్పొచ్చు. నాకు తెలియకపోతే నేను ఏంటంటే ఆ డౌట్స్ మళ్ళీ నేను తెలుసుకొని కూడా, ఆన్సర్ తెలుసుకొని కూడా మీకు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు కొంతమంది కంపెనీ ఫ్రెండ్స్ కూడా, నాకు కంపెనీ సార్లు కూడా నాకైతే టచ్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను అన్నమాట. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.